వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తాం అనేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా. జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. కానీ అక్కడ కానీ ఉంది. కానీ పైన మనకు ఒకళ్ళు ఉన్నారు, అది నేను మర్చిపోకూడదు. అవును. ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడంటే నేను అమ్మవారి ఉపాసకుని కాబట్టి ఆవిడంటాను, లేదా ఆయన. ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది. కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది, ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. ఏమవుతుంది ఇక్కడ, ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, జ్యోతిష్యాన్ని పోషించాలి, ఈ జీవి యొక్క కర్మని అందించాలి. అన్నప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టింది, కర్మ ప్రకారం రాసి పెట్టింది. లేదా వీడు కోరుకున్న కోరిక అది మంచిది కాదు. దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. అంటే ఏమిటి, ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర. 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, లేదా నీ అంతస్తుకి తగింది కానీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాను, తప్పు కదా అది. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో. నిజం చెప్పాలంటే రాములు వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు, అవునా కదా? మరి ఎందుకు అలా జరిగింది అంటే అలా జరిగింది. అది మనకు అలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు, లోక కళ్యాణం కోసం. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే. అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు, మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవటం లేదు అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు, 2 నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, ఇది ఎన్నిటి మీద ఆధారపడింది. ఆ నర్సు వీడు పుట్టినప్పుడు టైం సరిగ్గా చూసుకోవాలి. 6:50 పుట్టాడు, 6:50 అని నడుస్తుంది, వాడు 6:15 అని రాసుకుంటాడు. అయిపోయిందా? జీవితం మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారింది అనుకోండి, బతుకు బస్ స్టాండే. ఈ 6:15 పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి ముహూర్తం. అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది. అంటే ఆవిడ పంపించింది ఆ నర్సు అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు, కరెక్ట్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎవరో ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు, క్యాల్కులేషన్ తప్పచ్చు.
హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు ఆ, నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, ముహూర్తానికి. నేనైనా సరే ఇంకోడైనా. ఆ, ఆడ పప్పులో కాలేయాల్సింది. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అవును, అసలు. అవును. అంతెందుకు, ఉమ్, నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను, పబ్లిక్గానే చెప్తున్నా, ఓ 8 ఏళ్ళు అవునా? ఆ, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ, అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది ఉమ్, నాకు. అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, ఓ, ఆ అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఆ, ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఆ, ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ అది పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, ఆ, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఆహా, ఊరు కూడా అనవసరం, ఊరు చెప్పేస్తే మీరు పట్టేస్తారు. ఓకే. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఉన్న గొప్ప పండితుడు ఆ, నేను క్యాజువల్గా అన్నాను, ఆ, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. ఆ, అయిపోతుంది అనుకో. అమ్మ, ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఓకే. ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఉమ్, ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి ఉమ్, నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి ఆ, 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. అయ్యో, నా పెళ్ళి అయిపోయిందనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, ఆ, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. ఓ, మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని. అయ్యయ్యో, ఇతను బతకడండి, ఆ, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. ఆహా, అంటే చెప్పొచ్చు, ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు అవును. కావాలని తప్పు చెప్ప చేయరు. ఉమ్, కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, అంతే. ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఉమ్, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. ఆ, రాక్షసుడు కోరలాన్ని కోరుకున్న సరస్వతిదేవి నాలుక మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, హా, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు, కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, అవును. భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు ఆ, కథలు. అది నిజం కాదా గురుగారు? అదే నిజమైతే చాలా మంది మగవాళ్ళు చంపేద్దరు కదా మా ఆడవాళ్ళని ఈ పాటికి. ఆ స్తోత్రాలు చదివి ఆ, క్లూలెస్ పడ్డారు, ఓకే. ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షతు భైరవి అన్నట్టే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. ఆ, అంటే ఆయన వాక్కుకు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు కనుతున్నవాడు అలా తప్పే చేయడు. ఓకే, ఓకే. అదేదో ఉమ్, పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. ఓకే, ఓకే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, ఉమ్, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా, ఏం చదువుతున్నావో తెలియదురా, ఉమ్, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఉమ్, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది, అంతే చేస్తుంది తప్పితే ఉమ్, అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నవాగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. ఉమ్, కాకపోతే ఎప్పుడు ఉంటుంది, వీడికి అత్యాశ వచ్చి ఆ, నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుక మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడది, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె. అన్నీ ఆవిడే. ఆ, అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే ఉమ్, నేను గ్రహించాల్సింది ఒకటి, ఆ, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. ఉమ్, మనకేంటి, ఒక గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, అవును. సరిగ్గా చేయరండి, నేను కాశ్యపస గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు, డబ్బుల మీదే అని. అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఉమ్, అవును. ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఉమ్, వీడు ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ ఆ, అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అవును. అమ్మవారి సేవలో ఉంటున్నాడు అమ్మవారి నిత్యం. సేవలో ఉంటున్నాడు, ఉమ్, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోత్రం మీద ఎందుకు ఉంటుంది. అవును. అందుచేత ఉమ్, గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పన్ను జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. అవును. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను,
నేను మా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిస్సెస్నే నేను ముహూర్తం అడుగుతాను. ఆహా. అన్నపూర్ణాంబ ఆవిడ్ని అడుగుతాను. ఆ. నాకు పిన్ని గారు అవుతారు. ఆహా. పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య. ఆ. వెళ్ళొచ్చు. నేను చూసుకోలేదు, ఆహా. తీసుకెళ్ళిపోయాను. ఆ. మీరు నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది. అన్నీ స్మూత్గా జరిగిపోయాయి. వచ్చేకి చూసుకున్నాను అది అమావాస్య. ఆహా. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, ఉమ్, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే ఒక అదే గిలి ఉండేది అలాగే లోపల. జరుగుతుంది. అవును అవును. ఆ. అంచేత ఏమిటి, ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలిస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, ఉమ్, మరి యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు. అవును అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి. అవును. కానీ శివుని పట్టేసుకున్నాడు. పెట్టుకున్నాడు. అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమత్ త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు. ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు మరి? మార్కండేయుడికి ఉన్నంత నమ్మకం ఉండే. ఆ. నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాను. ఆ. ఎలా ఉండాలి వాళ్ళు, ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది. అవును. అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువు గారు అంటారు. ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు, లాభం లేదు, అయిపోయి నమ్మకం. అంతే. నీకే తేలలేదు అని పెట్టుకోడు. అవును. నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడి నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడూ ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా అది అని కరెక్టే, అంటారు కదా. కరెక్టే. ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. ఉమ్, నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఉమ్. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు, అవును అవునా? ఉమ్, అంతే కలిలో కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అవును. అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తానని ఆ. అక్కడే పెట్టాడు. ఉమ్. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. నిజమే. ఇవన్నీ పెట్టేసేసి వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా, ఐటీ జాబులు లేవు, ఇవేమి లేకుండా, ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది గొప్పతనం వాడ. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో చాలా కష్టం. అవును. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను, వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకుని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పురాణ పండు వారు చెప్పినట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నిజంగా మీరు అన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు. సాధ్యమా చెప్పండి? అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించుకోవడం, అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. మా అబ్బాయికి పెళ్లి కావాలండి, మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో, మా ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట, ఓ పని అయిపోతుంది కదండి అని. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు, మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు.
మంచి బాధ్యతగా ఫీల్ అవ్వకుండా బరువుగా. బరువు. మళ్ళీ ఆలోచించున్నాను. ఉమ్, లేదని మాత్రం ఇవ్వను. నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే ఉమ్, 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతుందన్న. కానీ ఉమ్, 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా ఉమ్, నీకు అదే నమ్మకం ఉండాలి. అవును. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురువుగారు చెప్పారు పని చేయట్లేదు. అవును. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే పుడతారు. ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తారు? అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది ఉమ్, అన్నాను. బాగానే ఉంది సంబడం. ఏదో మంత్రం ఇస్తానంటే ఇది ఏదో వచ్చినాము. చెప్పారని వెళ్ళిపోయారు. ఆ, నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. ఉమ్, అలా వెళ్తుంటే ఎందుకు వచ్చారండి అన్నారు. ఆ, ఇదో గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామండి. ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల్లుడి వయసు ఎంత, ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. ఆ. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. ఓ, సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అయ్యో. ఎందుకంటే అరిచింది కదా. అవును అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు. ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అవును. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ అహంకారం వీడియోలు లాంటివి. వేసుకున్నానంటే నేను ఫెయిల్ అవుతాను. అవును అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది. ఉమ్, అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటాను. అవును. ఇప్పుడు పెళ్ళయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ ఉమ్, గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. ఆ, మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. ఆ, 43 ఏళ్ళు అయింది ఆ, మా పెళ్ళి. బాగానే ఉన్నాం. ఉన్నారు. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అవును. అంటే అంటే అండర్స్టాండింగ్. ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు పొడక తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు. ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అనంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా ఇక్కడ? అమ్మవారి దయ మీ ప్రకారం నా అండర్స్టాండింగ్. బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధా శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుడిని అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడికి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అమ్మో, అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది కదా, నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం. ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి, మీకోసం నేను వేసుకోను. నా ఇంట్లో ఎప్పుడు వచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు, నన్ను మేకప్ తోటే ఉంటారు. ఒక ఫీలింగ్ అనమాట, అలా జరగాలి అని. అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చే ఆధ్యాత్మికంగా మాకు ప్రైవసీ లేదు. ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండి. అమ్మాయి పాపం 20 ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి. ప్రైవసీ లేదు, అందరూ శిష్యులే చుట్టూరా. కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది కనుక ఈ దీంట్లో మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. దాంపత్యం బలపడాలంటే నేను చేసింది ఫస్ట్ 5 years ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 years మ్యారేజ్ అయింది. పూల్లో పెట్టి చూసుకోవడం అంటే గురుగారు? ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టివాడిని, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. ప్రతిరోజు నేను కొనేది ఎంత మోర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. అండ్ ముందుగానే చెప్పాను, మా నాన్నగారు
మన అమ్మగారు. ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. హ్మ్. అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత హ్మ్. $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి అంతే. $85 వేస్ట్ అని ఏడ్చి బుడబుడ ఏడ్చేశారు. అంటే ఎప్పుడు చెప్పాను ఆ! ఆయన రాలిపోయే ఆకు, హ్మ్. ఆయనకు నేను చెప్పలేను, అవును. మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బాధపడు. బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. హ్మ్. ఆ సర్ది చెప్పుకునే గుణం అవును. ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు కలిసి ఉన్నాం అంటే మామూలు ముహూర్త మాటలు బలం, కాదు. అమ్మ అనుగ్రహం. హ్మ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ పోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే ఇంకెందుకు బాధేస్తుంది, నేను మేము విమర్శించడం కాదు, బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, అవును. చెప్పేవాళ్ళు లేరు. హ్మ్. పెళ్ళవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అని చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే. రెండూ లేరు. అవును. అంచేత క్వైట్ హ్మ్. అన్ఫార్చునేట్. అవును. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా, మాకన్నీ తెలుసులే, మీరేంటి చెప్పేది, ఇలా అయిపోయింది. సంతోషం గురుగారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. టాపిక్ అంతా ఒక ఎత్తయితే మీ మాటలు నిజంగా ఆఖరణ చెప్పిన మీ లైఫ్‌కి సంబంధించిన విషయాలు మాత్రం అసలు సూపర్ నిజంగా. చాలా మందికి ఆదర్శంగా తీసుకునే ఒక మంచి విషయం చెప్పారు. అమ్మ అనుగ్రహం నాకు, అవును. అది నాకు అవకాశం వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థాంక్ యూ గురుగారు. ధన్యవాదాలు.